మా ఇంట్లో ఈరోజు చికెన్ కర్రీ. తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ చేసేది నేను, అనగా మీ అన్న వంటలక్క దేవి. బిర్యానీ ఆకు, స్టార్ పువ్వులు, జీరా కర్రీ, నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ద్వారగా. అప్పుడే కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన వేగిన తర్వాత మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే మస్తు ఉంటుంది. ఇప్పుడైతే పసుపు వేయాలి ఫ్రెండ్స్. పసుపు వేసిన తర్వాత ఫ్రెండ్స్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పసుపు మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ కలుపుకుంటూ ఉండాలి. చికెన్ వేసాక బాగా ఉడికేదాకా ఫ్రై చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. ఆయిల్లో చికెన్ మసాలాలన్నీ తట్టేదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి వేగేదాకా. చికెన్ అప్పుడే మనకి బాగా వేగుతుంది. రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 నిమిషాలు ముందు మిక్సీ పట్టిన పేస్ట్ ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, టమాటా, ఉల్లిపాయ గడ్డ, జీలకర్ర, దాల్చిన చెక్క, గసగసాలు, రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. చికెన్లో వాటర్ సరిగ్గా రాలేదు కాబట్టి మళ్ళీ ఇంకో నిమిషం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకోండి. కలుపుకుంటానే ఉండాలి. అడుగడుతుంది ఫ్రెండ్స్, మాడుతుంది. బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా పట్టించిన వెల్లుల్లిపాయ అల్లం పేస్టు, జీలకర్ర పేస్టులు బాగా కలపాలి ఫ్రెండ్స్. బాగా కలుపుతూనే ఉండాలి. చూడండి, దీంట్లో పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టాలి. నిమిషం వేగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఉప్పు కర్రీకి సరిపోటుగా ఉప్పు వేసిన తర్వాత కలపాలి ఒక 2 నిమిషాలు.
ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి బాగా మగ్గేదాకా. మూత తీసిన తర్వాత దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం నేనైతే 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మీరైతే మీరు రుచి తగ్గట్టు వేసుకోవాలి కారం. బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి కర్రీ అయితే. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు సిమ్లో పెట్టాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి మళ్ళాను. చికెన్ 50% ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది. 50% అయితే ఉడికింది చికెన్. ఒకసారి కలుపుకొని నెక్స్ట్ మనం ముందుగా మసాలా పట్టించిన వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకోవాలి చికెన్ ఉడికేదాకా. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి. గ్రేవీ వచ్చేదాకా కొంచెం 50% అయితే ఉడికింది. ఇంకా 50% ఉడకనాకి వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత వాటర్ వేసుకుంటే ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత నూనె పైకి తేలిన తర్వాత చిటికెడు గరం మసాలా ఫ్రెండ్స్ చూడండి. చిటికెడు గరం మసాలా వేసుకొని రెండు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 5 నిమిషాలు ముందుగా ఉడికిన తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకొని తెలంగాణ స్టైల్ గరం గరం చికెన్ కర్రీ రెడీ. చూడండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత గరం గరం చికెన్ కర్రీ రెడీ. ఫస్ట్ ఇవి ఇంట్లో కర్రీ ఇలా ట్రై చేయండి మీరు కూడాను. ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ యానం వంటలక్క దేవి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నోరూరించే చికెన్ కర్రీ రెడీ. తెలంగాణ స్టైల్ గుమగుమలాడే కర్రీ.